మష్రూమ్స్ తెలిసిందే కదా, మాంసకృతులు ఎక్కువ ఉంటాయి, చాలా హెల్త్కి కూడా మంచిది. ఇదిగోండి ఇప్పుడైతే అసలు లోపల ఎలా ఉందనేది మీకు చూపిస్తాను, కట్ చేస్తాను. మంచి చీజ్ బాల్ అయితే కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి ఎంత బాగుందో చూసారా. హాయ్ అండి, విజయ లైఫ్ స్టైల్కి వెల్కమ్ అండి. ఈరోజు అయితే ఇంకా సరదాగా పిల్లలు ఇంట్లో ఉన్నారు కాబట్టి ఎప్పుడు ఏదో స్నాక్స్ చేస్తూనే ఉంటున్నాను. కానీ ఈసారి ఏంటంటే స్నాక్స్లోనే కొంచెం ఈజీ ప్రాసెస్లో టేస్టీగా చేసుకునేవి కొన్ని అయితే మీకు చూపించబోతున్నాను. ఇంతకుముందు కూడా ఒకటి చూపించాను కదా స్నాక్ ఐటమ్, ఇప్పుడు కూడా అంతే, చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు. పిల్లలు ఎలాగో ఇంట్లో ఉన్నారు, హారిక కూడా హాలిడేస్ మాట, ఒక 20 days అనుకుంటున్నాను నేను హాలిడేస్, దానికి మరి 15 days మొత్తం మీద. ఇంకా చూసుకోండి, ఇంట్లో ఉంటే మా పిల్లలతో భలే ఉంటుందన్నమాట నా పని అయితేనే. ఇదిగా ఆలు ఉంది ఇక్కడ. ఆలు ఏం చేశానంటే ఇంట్లో 3 ఆలూస్ ఉన్నాయి, బంగాళదుంపలు ఉన్నాయి 3, అవి నేను ఉడకబెట్టేసాను, పొయ్యి మీద ఉడుకుతున్నాయి. ఇక్కడ మష్రూమ్స్ తీసుకున్నానండి. మష్రూమ్స్ చాలామందికి నచ్చదు, చాలామందికి అని చెప్పను కానీ కొందరికి నచ్చదు. అలాంటి వాళ్ళు కూడా చక్కగా హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ తినచ్చు. ఇందులో మాంసకృతులు ఎక్కువ ఉంటాయి, హెల్త్కి చాలా మంచిది. ఇంకొక టిప్ చెప్పిన మీకు, చాలామందికి డి విటమిన్ లోపం ఉంటుంది. అంటే ఎండలో ఎక్కువ తిరగకుండా ఆఫీసుల్లో ఎక్కువగా ఉంటారు కదా, మనం బయటికి వెళ్ళకుండా ఇంట్లో వర్క్ చేసుకునే వాళ్ళకి అయితే ఈ మష్రూమ్స్ ఉన్నాయి కదా, ఈ మష్రూమ్స్ సమ్మర్లో మనం చక్కగా ఎండలో పెట్టేసుకుని డ్రై చేసేసుకోవాలన్నమాట. ఇలాగ పచ్చి తెచ్చుకుంటాం కదా బాక్స్లో, అవి శుభ్రంగా కడిగేసుకుని ఎండలో పెట్టేసుకునిట్టే అవి డ్రై అయిపోతాయి. డ్రై అయిన తర్వాత అవి మనం కర్రీ కింద లేదంటే కొంచెం గోరచ్చని నీళ్ళల్లో నానబెట్టుకుని ఒక 2 తీసుకొని కొంచెం గోరచ్చని నీళ్ళలో నానబెట్టుకుని ఆ వాటర్ తాగినా కూడా మనకి డి విటమిన్ అనేది వస్తుందండి, చాలా మంచిది. మష్రూమ్స్లో కూడా చాలా రకాలు ఉన్నాయి. కింద పిల్లలు చూసారా అరుపులు ఎలా వినపడుతున్నాయో, చిన్న బుడ్డగాళ్ళు ఉన్నారండి, బాగా అల్లరమాట వాళ్ళు అయితేని. మామూలు అల్లరి కాదు, మళ్ళీ వాళ్ళు కొంత ఉండరు కానీ వాళ్ళకి ఎంత ఈగో అంటే ఏం అనకూడదు వాళ్ళని, మళ్ళీ కోపం కూడానే. కింద హారిక వాళ్ళని కేకలు పెట్టద్దని చెప్పు, కామ్గా ఆడుకోమను. ఇదిగోండి స్నాక్ ఐటమ్ అంటున్నారు, మష్రూమ్స్ ఏమో ఇలా కట్ చేస్తున్నారు ఏంటి అనుకుంటున్నారా, బాగుంటుందండి, తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. నేను ఇవన్నీ కట్ చేసేసాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి నేనైతే ఇక్కడ రెడీ చేసి పెట్టుకున్నాను, ఇలా చూపించమ్మా. చూసారు కదా, మష్రూమ్స్, క్యాప్సికమ్, ఆలు, ఆనియన్స్, అలాగే ఇప్పుడు మనకి 2 కళాయిలు కావాలండి. 2 ఇదిగోండి స్టీల్ కళాయిలు. ఇదిగోండి మీకు కనబడుతుందో లేదో, అగారా అని చెప్పేసి ప్రోడక్ట్ పేరు ఉంది, ఇది అగారా వాళ్ళదండి. ఇది స్టీల్ కళాయి, అన్నీ ఉంది. అలాగే మనకి ఇది 5 years వారంటీ కూడా ఉంది. ఈ బ్లాక్ లేయర్ ఉండడం వల్ల ఏంటంటే ఇది మామూలుగా ఉత్తి స్టీల్ ప్యాన్, ఇదేమో బ్లాక్ లేయర్ వస్తుంది అన్నమాట, అడుగంటకుండా చక్కగా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇది డీప్ ఫ్రై కావాలి, ఇదేమో ఇప్పుడు వేపుకోవడానికి అనమాట. ముందు నేను మష్రూమ్స్ వేపుతున్నాను, ఆయిల్ పెట్టేసి. ఆల్రెడీ ప్యాన్ నేను కొంచెం ఆయిల్ వేసి వేరేది వాడేనమాట, అందుకని ఇంకెలాగో ఈ పని ఉంది కదా అని ఉంచేసాను. క్యాప్సికమ్, మష్రూమ్స్ 2 వేపేస్తున్నాను. ఇదిగోండి కొంచెం దోరగా వేగాలన్నమాట మనకి. మష్రూమ్స్ తెలిసిందే కదా, మాంసకృతులు ఎక్కువ ఉంటాయి, చాలా హెల్త్కి కూడా మంచిది. టేస్ట్ పకోడీ అయితే ఇంకా సూపర్ అండి. మష్రూమ్ పకోడీ కూడా నేను వేసాను, మన ఛానల్లోనే ఉంటుంది చూడండి, అసలు ఎంత బాగుంటుంది. ఈ వర్షాకాలం చక్కగా మష్రూమ్స్ పకోడీ కూడా తినలేని వాళ్ళు, ఇష్టపడలేని వాళ్ళు కూడా తింటారన్నమాట, అంత ఇష్టంగా తింటారు, అంత బాగుంటుంది. నా ఫేవరెట్ అయిపోయింది. నేను ఫస్ట్లో మష్రూమ్స్ తినేదని కాదు కానీ అలా పకోడీ వేసాక బాగుంది. క్యారెటా, ఓకే, క్యారెట్ కూడా రెడీగా ఉంది, ఇది కూడా వేపేద్దాం, ఇందులోనే వేసేస్తాను. ఇవి కొంచెం గట్టి కాబట్టి కొంచెం టైం పడుతుంది కాబట్టి వేగడానికి, ఇవి ముందు ఆయిల్లో ఒకసారి డీప్ ఫ్రై చేసేద్దాం. ఈ 2 స్టీల్ కళాయిలు అవి చక్కగా ఉపయోగపడుతున్నాయండి, డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి, చక్కగా మనం వాడుకోవచ్చు. వారంటీ ఇది కూడా 5 years వారంటీ ఉంది. ఊరిపోయిందో చూసారా, మష్రూమ్స్లోంచి వచ్చేసింది. ఇదంతా బాగా డీప్ ఫ్రై అంటే వాటర్ లేకుండా ఎగిరిపోవాలన్నమాట. ఆ తర్వాత మళ్ళీ మీకు చూపిస్తాను. ఇదిగోండి దోరగా వేగిపోయింది, వాటర్ అంతా పోయింది, బాగా దోరగా వేగినాయి. ఇలా వేగితేనే మంచి ఫ్లేవర్ వస్తుంది. ఇప్పుడు ఆనియన్స్ కూడా వేసేద్దాము, వేపుకుందాం. ఇది కొంచెం ఆనియన్స్ కూడా 1 సెకండ్ బాగా దోరగా వేగనిద్దామండి.
ఇది కొంచెం దోరగా వేగాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. సాల్ట్ వేస్తే త్వరగా మగ్గిపోతుంది కదా, ఇప్పటి వరకు వేయలేదు సాల్ట్. కొంచెం పసుపు కూడా వేసుకుందాం. మంచి రెసిపీ అవుతుందండి ఇది, తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఎదరబెట్టు, వెనక్కి వెళ్ళిపోకు ప్లీజ్. ఇదిగోండి కొద్దిగా గరం మసాలా మీ దగ్గర ఏదైతే ఉందో అది కొంచెం వేయండి చాలు. ఇది ఒకసారి బాగా కలుపుకుందాం. ఇదిగోండి కొద్దిగా టమాటా సాస్ కూడా వేస్తున్నాను. ఇదిగోండి బంగాళదుంపలు కూడా వేసాను, టమాటా సాస్ కూడా వేసాను కదా. కొంచెం చిల్లీ సాస్ కొద్దిగా వేసుకుందాం, సోయా సాస్ అంతే, ఒక సరిపోతుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. ఇదిగోండి కొంచెం అంతే, ఒక స్పూన్ అనుకోండి, ఎక్కువ వేయలేదు నేను. కొంచెం సోయా సాస్ కొద్దిగా పడింది, ఎక్కువ ఏం కాదులే అనుకోండి. ఏంటంటే టేస్ట్ బాగుంటుంది కానీ గమ్మున పడిపోయింది, కొంచెం సోయా సాస్ ఎక్కువ పడింది. ఇది కొంచెం వేపాలి, ఒక స్పూన్ వేసుకోండి సోయా సాస్ అయితే. మీరైతే మంద 2 స్పూన్లు పడిపోయింది. ఫినిషింగ్ టచ్ కొత్తిమీర వేసేసి అటు ఇటు కలిపేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాం. మనకి చక్కగా స్టఫింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని ఏం చేయాలన్నది మీకు చెప్తాను. టేస్ట్ అయితే చాలా బాగుందండి, ఉప్పు అన్నీ కరెక్ట్గా సరిపోయినాయి. ఇంకా స్టార్టింగ్ వేసాను కదా, అదే ఉప్పు మగ్గుతుందని అదే వేసాను, ఇంకా మళ్ళీ ఏం వేయలేదు. సోయా సాస్ ఒక స్పూన్ పడినా కూడా టేస్ట్ బాగుంది కాబట్టి మీరు 2 స్పూన్లు కూడా వేసుకోండి, మీ ఇష్టం. అంటే మనకి ఏంటంటే ముందు ఒక స్పూన్ వేసుకుంటాం, టేస్ట్ కొంచెం మనకి అది కావాలనిపించినప్పుడు ఇంకొంచెం 1/2 స్పూన్ వేసుకుంటాం. నేనేంటంటే కావాలని వంపేటప్పుడే కొంచెం ఒలిగిపోయింది కదా, దాని టేస్ట్ బాగుంది, చాలా బాగుంది. ఇక్కడ మనం బ్రెడ్ తీసుకున్నామండి. బ్రెడ్ తీసుకొని ఇలాగా అన్నీ కట్ చేసేయాలన్నమాట. ఇలా కట్ చేసేసుకొని పక్కన పెట్టేసి ఏం చేయాలంటే మీకు ఒకటి శాంపిల్ చూపిస్తాను నేను. ఇది ఇలా ఉంది కదా, ఇలా ఉన్నాను, గట్టిగా ప్రెస్ చేయాలి అంతే, ఇంకా ఏం అవసరం లేదు. గట్టిగా ఒక్కసారి ఇలా అంటే చాలు. ఇలా తీసి మనం ఇలా ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాం. ఇలా అన్నీ చేసి చూపిస్తాను మీకు. చీజ్ చాలా సెన్సిటివ్గా ఉంటుంది, ఊరికి తగ్గి చిరిగిపోద్ది. అలాగే అయింది పర్లేదులే, మధ్యలో చెప్తాను కదా. ఇలాగే ఉంటుందండి అప్పుడప్పుడు. ఇప్పుడు చీజ్ ఉంది కదా, ఇది ఇలా ఉంది కదా, మనం ఆల్రెడీ ప్రెస్ చేసాం కదా దీన్ని అప్పడాల కర్రతోటి ఇలా పెట్టేసుకుని అంతే అండి, ఇంకంత మించి అవసరం లేదు. ఇలా పెట్టేసి రోల్ చేసేయడమే. నేను ఇక్కడ చేసి చూపిస్తాను మీకు. ఇప్పుడు దీన్ని మనం ఇలా వదిలేయాలి. నెక్స్ట్ కూడా ఇంకోటి కూడా చేసేసుకుందాం, అది అవుతూ ఉంటుంది. కనుక ఇలా ఉంటుంది. మీకు ఫ్రెష్ బ్రెడ్ అయితే ఇంకా బాగా వస్తుంది అన్నమాట. కొంచెం అన్నీ రెడీ చేసుకుని వేసేసుకుంటే సరిపోతుంది. ఇక వాటర్ ఇక్కడ పెట్టి అంటించుకోండి, కొంచెం అంటుకుంటాయి అన్నమాట. ఇలా వేసేసుకుంటే సరిపోతుంది. ఇదిగోండి ఒక్కొక్కటి వేస్తున్నాను.
చీజ్ వేసి చేసాం కదా. బ్రెడ్ మంచిదైతే మీకు ఇలా ఇచ్చిపోదు, కొంచెం డ్రై అయిందంటే మీకు ఇలాగా తెలిసిపోతుంది. ఒకటి చేసుకుని చూసుకోండి. ఇదిగోండి బాగానే వచ్చినాయి, కానీ ఇంకొంచెం అందంగా వస్తే ఇంకా బాగుండు అనిపించింది నాకైతేనే. కానీ ప్రాసెస్ అయితే టేస్టీగా, ఆలు అయితే మంచి టేస్టీగా ఉంది. ఈ బ్రెడ్ది ఏం చేస్తారంటే, ఒకవేళ మనకి ఇలా లొంగట్లేదు అనుకుంటే వాటర్లో కొంచెం తడిపి ఉండల కింద చేసి కూడా వేసుకోవచ్చు, మీ ఇష్టం అది. వంటగదిలో బాగా గుమాయింపు ఉంది, ఇంకా అసలు చవట్లు కూడా కారిపోయినాయి అన్నమాట. ఉడుకు ఇదిగోండి. ఇప్పుడైతే అసలు లోపల ఎలా ఉందనేది మీకు చూపిస్తాను, కట్ చేస్తాను. మంచి చీజ్ బాల్ అయితే కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇదిగోండి ఎంత బాగుందో చూసారా. టేస్ట్ కూడా చేద్దాము. ఎవరో వెయిట్ చేస్తున్నట్టున్నారేంటి? దా హారిక, దా దా రండి, ఎవరు వస్తారో రా పక్కన కూర్చో. ఇదిగోండి చీజ్ చూడండి ఎంత బాగుందో. టేస్ట్ చేయండి పోనీ, మిమ్మల్ని ఏం చూపించాలి. అయ్యి బాబోయ్, ఒకరికొకరు అన్నా చెల్లెలు అనుబంధం. సరే సరే దారికా నువ్వు తీసుకో, ఒక బయట తీసుకో ప్లీజ్. ట్రై చేయి. అన్నయ్య నోట్లో పెట్టే ఒకటి పాపం. నీకు కాదు, పెద్ద అన్నయ్య నోట్లో. చెల్లికి చూపించి ఎలా ఉందో చెప్తుంది. సూపర్. ఎక్సలెంట్. మనం మంచి బ్రెడ్ ఒకటి సెలెక్షన్ చేసుకోవాలి. డ్రై అయిందా మీరు కొంచెం ఇబ్బంది పడాలి. ఇప్పుడు నాకు కొంచెం ఇబ్బంది అయింది. ఫ్రెష్ బ్రెడ్ అయితే అది బాగా రావు, కొంచెం స్ట్రాంగ్ ట్యామ్ ఉంటుంది కాబట్టి. లేదనుకుంటే మీరు కొంచెం వాటర్ తడిపి, ఆ లేయర్స్ని వాటర్లో తడిపి మీరు చేసుకోండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది. మేమైతే ఎంజాయ్ చేస్తాం. ఎలా ఉంది ముగ్గురు చెప్పండి. ఇది ఎలా పెట్టుకోవడం వల్ల కొద్దిగా ఫ్రెష్ బ్రెడ్ అయితే అలాగే ఇరిగినట్టు రాదమ్మా? రాదు, క్లీన్ రోల్లో వచ్చేస్తుంది. ఇది ఇలాగా, ఇది చూడు రోల్ ఎలా వచ్చేస్తుంది అలాగా. కొన్ని వచ్చినాయి. అబ్బా టేస్ట్ అయితే చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ఇవి బాల్స్ కింద కూడా చేసుకోవచ్చు. మీకు ఈ బ్రెడ్తో రావట్లేదు అనుకుంటే ఆ బ్రెడ్ని కొంచెం తడిపేసి మీరు బాల్స్ కింద, మనం బూరిలాగా పునుకులాగా మధ్యలో ఈ పూర్ణం పెట్టుకుని స్టఫింగ్ అదిరిపోయింది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి.